ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. PSLV-C-33 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-33 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ వాహక నౌక భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని మోసుకువెళ్లింది. IRNSS-1C ఉపగ్రహం బరువు 1425 కిలోలు. ఇప్పటికీ 6 నావిగేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో సిరీస్లో చివరిదైన 7వ ఉపగ్రహం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS-1Cని PSLV-C-33 ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది. ఈ నావిగేషన్ శాటిలైట్లు 12 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించనున్నాయి. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇంతకీ PSLV-C-33 ద్వారా ఎలాంటి సేవలు అందనున్నాయి? ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో మరో అడుగు పడినట్లేనా? ఈరోజు ప్రయోగించినటువంటి ఉపగ్రహము ఇండియన్ రీజనల్ నావిగేషనల్ సిస్టమ్, శాటిలైట్ సిస్టమ్ అనే వ్యవస్థలో చివరిది, 7వది. దీంతో భారతదేశం స్వదేశీ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థను నిర్మించుకుంది. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే ఇండియన్ జీపీఎస్ను ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడు మన అందరికీ తెలుసు జీపీఎస్ అంటే. మీరు హైదరాబాద్లో క్యాబ్స్ ఎక్కండి, జీపీఎస్ ఆధారంగా నువ్వు చెప్పిన అడ్రస్కి వస్తాడు. మన మొబైల్ ఫోన్లు, చాలామంది ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్లు ఉంటే జీపీఎస్ పెట్టుకొని వెళ్తుంటాం మనం. సో అందువల్ల ఈ జీపీఎస్ అనేది ఇప్పటికే చాలామందికి తెలుసు మన వాళ్ళకు. సో ఇప్పుడు ఈ జీపీఎస్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్. ఈ జీపీఎస్ శాటిలైట్ వ్యవస్థ అమెరికాది. దీంతో పాటు సోవియట్ యూనియన్లో గ్లానాస్, గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని గ్లానాస్ అని ఉంది. ఇదే కాకుండా యూరోప్కు సొంత నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ ఉంది. చైనాకు, జపాన్కు, ఇలా కొన్ని దేశాలకు ఇప్పటికే తమ సొంత నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అయినా ఉంది, లేదా రూపం దాదాపు రెడీగా ఉండి ఇక అమలుకు సిద్ధంగానే ఉన్నాయి. భారతదేశం దేశీయమైనటువంటి నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ను ఇవాళ లాంచ్తో నిర్మించుకుంది. అయితే ఇక నెక్స్ట్ ఇంకో జరగాల్సింది ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో ఆపరేషనల్కి రావాలి. ఆపరేషనల్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాగైతే మనకు జీపీఎస్ ఎనేబుల్డ్ డివైసెస్ ఉన్నాయి, జీపీఎస్ ఎనేబుల్డ్ డివైసెస్ లాగా మన ఐనాస్ అంటారు దీన్ని, ఇండియన్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ కనుక ఐనాస్ ఎనేబుల్డ్ డివైసెస్ మనం రూపొందించుకోవాలి. ఇది మేక్ ఇన్ ఇండియాలో మనం తయారు చేసుకోవచ్చు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఆటోమేటిక్గా మార్కెట్లో డిమాండ్ పెరిగిన కొద్దీ తయారవుతాయి. తక్షణం ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే కనీసం ప్రభుత్వ వ్యవస్థలైనా, ఇప్పుడు మన పోలీసు, ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలైనా తక్షణం ఐనాస్, జీపీఎస్ నుంచి ఐనాస్కి షిఫ్ట్ కావాలి. ఎందుకు ఇది అడుగుతున్నామంటే మార్కెట్లో సరైన డిమాండ్ లేకపోతే ఈ ఐనాస్ ఎనేబుల్డ్ డివైసెస్ను తయారు చేసుకోవడం, ఏర్పాటు చేసుకోవడం కాస్ట్లీ అవుతుంది. డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో చీప్ అవుతుంది. అందువల్ల ఐనాస్ పాపులర్ కావాలి అంటే మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వము తన కమ్యూనికేషన్ వ్యవస్థల్లో దేశీయ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ను వాడాలి. ఇక రెండో డౌట్ ఏమొస్తుందంటే ఎవరికైనా, జీపీఎస్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా ఐనాస్కి డబ్బులు ఖర్చు పెట్టడు? దీనికి మనం ఖర్చు పెట్టింది ఎంతో ఒక 1400 కోట్లు. ఈ మొత్తం 7 ఉపగ్రహాలు ప్రయోగించుకోవటానికి దాన్ని ఉపయోగించిన రాకెట్, ఉపగ్రహం అన్నిటితో కలిపితే టోటల్ ఖర్చు 1400 కోట్లు. ఈ 1400 కోట్లు ఏం బ్రహ్మ కాదు, విద్యం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లకు పైగా ఉంది. మనం చిన్న పథకం, చిన్న సంక్షేమ పథకం మీద పెట్టే ఖర్చు కూడా 1400 కోట్లు ఉంది. లేదు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్టర్కి ఇచ్చింది 1400 కోట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. ఆ ప్రాజెక్టులు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి. అంటే రాళ్లపాలైన డబ్బులు కూడా అంతకన్నా ఎక్కువనే ఉంటాయి. అందువల్ల ఇదేమీ పెద్ద అసాధ్యమైన ఖర్చు కాదు. ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టుకున్నంత వ్యవస్థ. కానీ ఇలాంటి వ్యవస్థ ఉండడం వల్ల ఖర్చు కాదు ఒకటి. రెండవది, ప్రపంచంలో ఉండేటువంటి శాటిలైట్ వ్యవస్థలతో పోలిస్తే మనం చాలా చౌకగా మనం ఈ వ్యవస్థను రూపొందించుకుంటున్నాం. మరి జీపీఎస్ ఉండగా ఇది ఎందుకు అంటే మోర్ అక్యురసీ ఉంటుంది. ఇప్పుడు జీపీఎస్తో పోలిస్తే కూడా
మరింత మోర్ అక్యురసీ మనం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మన దేశీయ వ్యవస్థ కనుక అన్నిటికీ ముఖ్యంగా రక్షణ రంగంలో ఉపయోగించినప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే యుద్ధంలో సమయంలో లేదా యుద్ధానికి సిద్ధమవుతున్నామన్న అనుమానం వచ్చిన సమయంలో ఇతర దేశాల నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ సర్వీసెస్ మనకు బ్లాక్ కావచ్చు, మనకు రాకపోవచ్చు. అజ్యూమ్ చేసుకుందాం పాకిస్తాన్తో మనకు యుద్ధం వస్తే పరిస్థితి వస్తుంది, రాకూడదు, రాదనే మన నమ్మకం, కానీ వచ్చింది అనుకుందాం. అప్పుడు అమెరికా మన గత అనుభవం ఏం చెప్తోంది, పాకిస్తాన్ వైపు ఉంది. ఇప్పటికీ పాకిస్తాన్ అమెరికాకు మిత్ర దేశం. రేపొద్దున యుద్ధం వచ్చినా అమెరికా పాకిస్తాన్ వైపు ఉండే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అవసరం, పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో అవసరం. అమెరికాకు పాకిస్తాన్ రాజ్య వ్యవస్థతో ఆటలాడుకోవచ్చు, భారతదేశ రాజ్య వ్యవస్థ ఆటలాడుకోరాదు. అలాంటప్పుడు అమెరికన్ జీపీఎస్ సేవలు మనకు అందుబాటులో ఉంటాయా? అందువల్ల ఇలాంటి సవాళ్ళు రాకుండా ఉండాలి అంటే సొంత నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఉండాలి. ఈ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ కేవలం యుద్ధ భూమిలో యుద్ధ అవసరాలకి ఉపయోగపడేది కాదు, అంటే దేశ రక్షణ లేదా మిలిటరీ అవసరాలకే కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు మన మొబైల్ కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది, మన రవాణా రంగంలో ఉపయోగపడుతుంది, మన విపత్తుల నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక రకాల పౌర ప్రయోజనాలు కూడా మన దేశీయ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా మనకు అందుబాటులోకి వస్తుంది. భారతదేశం 1970స్లో, టు బి ప్రిసైజ్ 1975లో ఆర్యభట్ట అనే ప్రయోగాత్మక ఉపగ్రహంతో మొదలైంది మన జర్నీ. ఆ తర్వాత రోహిణి, స్ట్రెచ్ రోహిణి శాటిలైట్ సర్వీసెస్ రాస్ అని, యాపిల్ ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనే ప్రయోగాత్మక కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, భాస్కర ఇలాంటి అనేక ప్రయోగాత్మక ఉపగ్రహాలు ప్రయోగిస్తూ 1980s ఎర్లీ 1980స్లో ఇన్సాట్ వ్యవస్థను ప్రారంభించారు, ఇండియన్ నేషనల్ శాటిలైట్ వ్యవస్థ. ఇది అనేక దశలు దాటింది. ఇవి మల్టీపర్పస్ బహుళార్థ సాధక వ్యవస్థలు, అంటే కమ్యూనికేషన్కు, వెదర్ మ్యాపింగ్కు, అలాగే అనేక రకాల అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మల్టీపర్పస్ శాటిలైట్ సిస్టమ్ దాటి ఎక్స్క్లూజివ్ పర్పస్ అంటే ఏక ప్రయోజన ఉపగ్రహ వ్యవస్థలు ప్రయోగించడం మొదలుపెట్టాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అలాగే ఎడుశాట్ విద్యా అవసరాల కొరకు, మెట్సాట్ మెటీరియలాజికల్ వాతావరణ అవసరాల కొరకు, నిఘా అవసరాలకు స్పైసాట్తో సహా అనేక రకాల వ్యవస్థలు మనం రూపొందించుకునే కార్యక్రమంలో ఉన్నాం. ఇందులో అనేకం ఇప్పటికే సాధించాం కూడా, మనం ఇంకా వీటిని మెరుగుపరుచుకునేటువంటి పనులు కూడా ఉన్నాం. ఇప్పటికే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ప్రయోగించాం, మెట్సాట్ ప్రయోగించాం, ఎడుశాట్ ప్రయోగించాం, ఇట్లాంటివన్నీ ప్రయోగిస్తూనే వచ్చాం. ఇప్పుడు కొత్తగా మనం ఈ ఐనాస్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా నావిగేషనల్ వ్యవస్థలో కూడా, అంటే ఇది బోత్ భూమిపైన నావిగేషను, అలాగే మనకు సముద్రంలో నావిగేషను, మెరైన్ నావిగేషను, ఇలాంటి అనేక రకాల నావిగేషన్ వ్యవస్థలకు కూడా ఉపయోగపడేటువంటి ఒక అత్యాధునిక దేశీయ పరిజ్ఞాన వ్యవస్థలు తయారు చేసుకోవడం ద్వారా ప్రపంచంలోనే ఒక 1/2 దేశాలకు మాత్రమే ఉన్న ఈ అద్భుతమైన పరిజ్ఞానాన్ని మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంది, ఈ దేశం వారికి సాల్యూట్ చేయాలి. అవినీతి రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు తిమింగలాలై దేశాన్ని దోచుకుంటున్నా శాస్త్రవేత్తలు తమ మేధో సంపత్తితో ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ పురోగతికి బాటలు వేస్తున్నారు. వారికి సల్యూట్ చేయాల్సినటువంటి సమయం మరోసారి వచ్చింది.